అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. అయితే మొన్న 4-5 రోజుల క్రితం పెట్టాను దీని ముందు వీడియో. తర్వాత కొంచెం వాయిస్ అది ఇవ్వలేక పెట్టలేకపోతున్నానండి. షార్ట్లే పెడుతున్నాను. అయితే ఆ రోజు జరిగింది మీకు చెప్తానని చెప్పాను కదా. మేము మార్చి నెల 27వ తారీఖుని డాక్టర్ గారు రిపోర్ట్స్ చేయించారండి. అన్ని టెస్టులు చేయించారు. అన్నీ నార్మల్ అనే వచ్చాయి. ఎందులో కూడా ప్రాబ్లం రాలేదు. ఆఖరికి థైరాయిడ్ ఉన్నా అలా వస్తుందమ్మా అని థైరాయిడ్ కూడా చేయించారు. అసలు థైరాయిడ్ ఒక రోజు తర్వాత వస్తుందంట. కానీ ఆయన అయితే తొందరగా వెంటనే వచ్చేలాగా థైరాయిడ్ టెస్ట్ చేయించారు. ఇంకా అలా ఆడపడుచు అలా మా తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ వచ్చారు చూడడానికి. పక్కోళ్ళు అలాగే సింహాచలం గారు వీళ్ళందరూ ఇంకా వస్తున్నారు. మేము ఏంటంటే అప్పటి వరకు నరాలు వీక్నెస్ లేకపోతే నరాలు పట్టేసి అలాగుంది వాతాన్నేమో అనేసి అనుకుంటున్నాము. తప్పితే ఇంక మరి మాకు వేరే ఆలోచన లేదు. అసలు వైరస్ కోసం అసలు ఆలోచనే లేదు. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా అస్తమానం కాళ్ళు పట్టుకుని నొక్కడం, చేతులు పట్టుకుని నొక్కడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నొప్పి అనుకుంటున్నాము. కానీ ఆ పిల్లకి నొప్పి కూడా లేదంట. ఓన్లీ సచ్చడిపోయినట్టు అయిపోతున్నాయి అని చెప్తుంది. మేమేమో చిన్న నొప్పి ఏమన్నా ఉందేమో అని మేము అనుకుంటున్నాము. ఇంకా రాత్రంతా అలాగే గడిపాము. అంటే డాక్టర్ గారు 2 ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఈ 2 ట్యాబ్లెట్లు వేసుకున్న వెంటనే పొద్దున్న మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అది వేసుకున్న తర్వాత నువ్వు లెగ్స్ కానీ కూర్చుంటే పర్వాలేదు, లేదంటే పొద్దున్న అర్జెంటుగా వచ్చేయండి అంటే ఆయనకి ఐడియా వచ్చింది. కానీ ఏంటంటే ఆ రోజే తీసుకెళ్ళాం కదా 27వ తారీఖుని. ఆ రోజు తీసుకెళ్ళడం వల్ల ఆయనకి అబ్జర్వేషన్ చేశారో మరి ఏంటో తెలీదు, ఇచ్చారు. మధ్యాహ్నం చిన్న నొప్పి తగ్గిందమ్మా ఏలు అన్నది. నేను అనుకున్నాను సరే మధ్యాహ్నానికే వేలు నొప్పి తగ్గింది అంటుంది కదా, సాయంత్రానికి పూర్తిగా తగ్గిపోద్దేమో అని నేను అనుకున్నాను. అలా అమ్మనంటే పట్టుకోకు. అసలు అమ్మని ఏదో చేసేస్తున్నారు అనుకొని పట్టుకోవద్దు అనేసి వాళ్ళ తాతను అంటున్నాడండి. ఇంకా అలా ఆడబడిసి మాట్లాడుతుంది. అయితే మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేస్తే ఏలు నొప్పి తగ్గింది అన్నది, సాయంత్రానికి కూడా పూర్తిగా తగ్గిపోద్దులే అనుకున్నాను. ఇంక ఈలోపు పాస్టర్ గారు వచ్చారు. ఆయన కూడా ప్రార్థన చేసి చేతులు ఎంతవరకు ఎత్తగలుగుతున్నావమ్మా అది ఇది అని అడుగుతున్నారు. ఇంకా మేము కొంచెం అంటే వైరస్ అని అప్పటికి తెలియట్లేదు మాకు, ఏదో నరాలు పట్టేశాయి అని అనుకుంటున్నాం. ఇంక పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మా మరిది గారు వాళ్ళు, తర్వాత మా ఆడబడుచు పిల్లలు ఇంకా అందరూ వచ్చారు. అలాగా ఒకసారి నీరసం అయిపోయింది అనేసరికి ఇంకా అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. తెల్లారి మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నారు కదా, మధ్యాహ్నమే తగ్గింది అన్నది. ఇంక నైట్కి పూర్తిగా తగ్గిపోద్ది, లెగుతుంది. పొద్దున్న 2 అడుగులు వేసినా సరే మళ్ళీ తీసుకెళ్దాం, ఏమన్నా ట్యాబ్లెట్లు రాస్తారు అని మాట్లాడుకుంటున్నాము మేమందరం. సరే ఇంక మా మరిది గారు మా తోటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయాక మేము మామూలుగా యథావిధిగా మళ్ళీ కుటుంబ ఆరాధన చేసుకొని పొద్దుడు కోసం వెయిటింగు. నైటు నాకు ప్రేయర్ చేసుకున్న పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఆ బాధ మనం బయటికి తొందరగా వ్యక్తం చేయలేం కదా, ఏమైందో తెలీదు ఏంటి అనేసి. సరే ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. తెల్లారి నేనేం చేశానంటే పడుకుంది. తెల్లారి 3:15కి లెగిసాను. ప్రేయర్ చేద్దామని వెళ్ళి తన ఎలా ఉందమ్మా అని చెప్పేసి అని ప్రేయర్ చేశాను. ముందు ఎలా ఉందని అడగకుండా ప్రేయర్ చేసిన వెంటనే అమ్మ నాకు కాళ్ళు చేతులు కూడా ఏమీ లేకట్లేదు అన్నది. అసలు నాకు అదొక రకంగా అయిపోయింది మనసు అంతా. ఇంకొచ్చి కూర్చున్నాను. 10 గంటలకు అంకుల్ గారు లెగిసి పట్టుకొని ఎడుతున్నాడు కూతుర్ని. ఏమవదులే, ఏమవదు ఏంటో అలా ఏంటి
స్ట్రెచ్చర్ కిందకి దిగదా? జాతి నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావు, ఆంటీ గారు మీరు కూడా వెళ్ళండి. ఈలోపు స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు. కాకపోతే ఈ దృశ్యం ఇప్పటికీ నాకు అసలు అది చూస్తుంటే ఇంకా ఏడుపు ఆగట్లేదు. ఆ రోజు మేము పడ్డ పరిస్థితి అలాగా. అయితే నేను అప్పటి వరకు కూడా తనకి ఏదన్నా అయ్యిందేమో, సీరియస్ ఏమో అని నాకు ఆ ఆలోచన లేదు. ఏదో నరాలు పట్టేసాయి, వెళ్తే 4 సెలైన్లు ఎక్కిస్తారు, 4 ఇంజక్షన్లు చేస్తారు, తగ్గిపోతాయన్న ఆలోచనలో ఉన్నాను. అప్పుడు స్ట్రెచ్చర్ మీద ఎక్కేటప్పుడు అమ్మ నా పిల్లలు అని ఏడ్చింది మా పిల్ల స్వాతి. ఏడవగానే అప్పుడు నాకు భయం వేసి ఇంక నాకు కూడా దుఃఖం ఆగలేదు. అది అలా ఏడుతుంటే ఇంక నేను కూడా నాకు ఏడుపు ఆగలేదు. కానీ అప్పటి వరకు వాళ్ళు ఎదురుగా ఏడకూడదని చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఇంకా ఆగలేకపోయాను. ఇంకా అలా జరిగింది. మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. అయితే ఆ డాక్టర్ గారు నవీన్ కుమార్ నిజంగా ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ తొందరగా గమనించలేరు ఆ వ్యాధిని. గమనించకపోవడం వల్ల 4-5 చోట్లకి తిప్పేటప్పటికి ఒక 5-6 రోజులు అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయిన వెంటనే ఇంకా మరి మనం ఏం చేయలేం కదా, తలకెక్కేస్తుంది అంట. అది తలకెక్కితే ప్రమాదం అన్నారు. అయితే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ముందు అడిగిన మాట ఏంటంటే, ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ అని అడిగారంట. ఇంకా అలా అడగగానే ఇంకా అంకుల్ గారికి అలా ఆయనకు కూడా ఇంకా భయం వేసి కూర్చొని అటో పక్క కోల్పడిపోయారంట. నేను అప్పుడు అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు కదా, నేను తర్వాత తీసుకెళ్తామని అన్నారు. కోల్పడిపోగానే ఆయన చెప్పాడంటే, ఏం భయపడొద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇంజక్షన్స్ ఎక్కిస్తున్నారు, మీరు అర్జెంటుగా తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ కూడా చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చారంట. అయితే వీళ్ళు ఏంటంటే ఇంక చాలా భయపడిపోయి ఆ పిల్లడు స్వాతి అలా ఆయన పక్కన కూర్చొని ఆడడం, అంకుల్ గారు ఏడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి, లేదు మనం సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, నువ్వేం భయపడొద్దురా, ఉండు, నువ్వు కంగారు పడకు, ఇప్పుడు 3 రోజులు సెలవు కదా గవర్నమెంట్ హాస్పిటల్కి, ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి మనం అవన్నీ చేసే బదులు ఇంకొక హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేపాటికి ఇంకా గురు హాస్పిటల్ అని అక్కడికి వెళ్ళాం. అయితే ముందు డాక్టర్ని కూడా మీరే చూడండి సార్, కొంచెం మీరే ఏదన్నా చెయ్యండి అని ఆయన అడిగారంట. అడిగితే ఆయన అన్నాడంట, లంగ్స్కి వెళ్తే నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవమ్మా, మొత్తం అవన్నీ ఉండాలి, అవి లేక నేను పంపిస్తున్నాను అని చెప్పేసి ఆయన అయితే జెన్యున్గా చెప్పేశారు. అయితే ఆయన 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా అవుతుంది అనేసి అని చెప్పడం వల్ల ఇంకా సరే ఈ గురువు హాస్పిటల్ గారికి వెళ్తే ఆయన చెప్పారంటే, ఇది మీ ఆవిడతో 6వ కేసు, వచ్చిన 5గురు కూడా బాగానే ఉన్నారు, నేను ట్రీట్మెంట్ చేస్తాను గ్యారంటీగా అని చెప్పడంతో ఇంకా స్వాతి అలా ఆయన ఇంకెవ్వరు ఎంతమంది ఏం చెప్పినా సరే ఇంకా పిల్లడు వినలేదు మాట. చాలామంది వెళ్ళిపోతాం గవర్నమెంట్ హాస్పిటల్కి అని చాలామంది బతిలాడారు. ఇంకా చాలా డబ్బులు అయిపోతాయి కదా, అంత డబ్బు ఎక్కడది అన్నట్టుగా కూడా అందరూ ఇదయ్యారు. కానీ ఇంకా పిల్లడు నిర్ణయం తీసేసుకొని జాయిన్ చేసేసాడు. ఇంకా జాయిన్ చేసేసాక మేము వెంటనే నేనైతే కొన్ని తీయలేదు. ఇది కూడా మా మరిది గారు వాళ్ళ అబ్బాయి అభిని షూట్ చేయమంటే చేశాడు. మేము 3 రోజుల తర్వాత ఈ వీడియో 3 రోజులు కూడా మేము అక్కడే ఉండిపోయాము. ఆ ఇంజక్షన్స్ ఒక్కొక్కటి 11,000 మీకు షార్ట్లో చెప్పాను. ఆ ఇంజక్షన్స్ తెప్పించి ఎక్కిస్తే అది చాలా బలహీనంగా ఉంది. తర్వాత అది ఎక్కినంతసేపు కూడా చాలా బాధపడేది.
కానీ మాతో చెప్పేది కాదు, బాధ అంతా అదే భరించేది. కానీ ఇంక మేము దాని బాధ చూడలేక ఇంకా అక్కడే ఉన్నాము 3 రోజులు కూడా. తర్వాత ఇంక 3 రోజుల తర్వాత ఇంకా నైట్ ఏమో దివ్య, నవ్య, అలాగా పగలు ఝాన్సీ, నేను, అంకుల్ గారు ఇంకా అందరం ఇంకా అలాగ ఉన్నాము. తర్వాత మా బాబాయ్ వచ్చాడు. మా బాబాయ్ రాగానే మా నాన్న వచ్చినట్టు అనిపించేస్తుంది నిజంగా. మన వాళ్ళు అంటూ ఒకళ్ళు ఉంటే మనకు కొద్దిగా బలం ఉంటుంది కదా. ఇంకా మా బాబాయ్ రాగానే కొద్దిగా నాకు దుఃఖం వచ్చేస్తుంది. మా బాబాయ్ని చూసి, మా నాన్నని చూసి, మా నాన్న మాకు బలంగా ఉండేవాడు. మా నాన్న లేకపోవడం వల్ల మాకు కొంచెం బలం పోయినట్టు అనిపించింది. మా బాబాయ్ని చూడగానే ఇంక నాకు మా నాన్న వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఆ రోజైతే మేము ఇంటికి వచ్చాం, మా బాబాయ్ వచ్చాడని. ఇంకా ఆయన భోజనం చేస్తే ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి, నేను అక్కడే ఉంటానమ్మా, 12 గంటల బండి కదా, ఇంకా ఆ పాపను చూసుకొని ఇంకా అక్కడి నుంచి నేను వెళ్తానని ఇంకా ఆయన అయితే వెళ్ళాడు మా బాబాయ్. ఇంక తర్వాత ఇంకా అలా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూనే ఉన్నారనుకోండి. కాకపోతే టైము అలాంటిది. కాకపోతే మాకేంటంటే నవీన్ డాక్టర్ గారు కొంచెం మాకు తొందరగా చెప్పడం వల్ల మేము కొంచెం సేవ్ అయ్యాము. ఒకవేళ అలాగా తొందరగా చెప్పకుండా అదేంటో అనేసి దాన్ని వేరేగా ట్రీట్ చేసి ఏమైనా వేరే ఇంజెక్షన్స్ వేసి చేస్తే లేట్ అయిపోను. ఇంకా తర్వాత ఒక ఎన్ని రోజులు దగ్గర 23 రోజులు ఐసీయూలోనే ఉన్నది పిల్ల. ఇంకా అలా ఉంచాము. ఇంకా మేము ఇది 5వ రోజు 6వ రోజు ఇంటికి వచ్చాము. అంటే ఇంకా అక్కడ పిల్లలు ఉంటున్నారు కదా నైట్. తన బాడీ ఏమీ కదపట్లేదు ఆ టైంలో. దగ్గర ఒక 10 రోజుల వరకు, అంటే ఒక వారం రోజుల వరకు బాడీ ఏం కదపలేదు. అంటే వేరే ఉన్న వాళ్ళే కదపాల్సి వచ్చేది. అంటే తను తిప్పాలన్నా ఎక్కువసేపు ఎలకత్తలుగా పడుకోలేకపోయేది కదా. ఇంకా తను తిప్పాలన్నా చేయాలన్నా ఒక 2 మనుషులు కంపల్సరీ. అలా ఆయన ఇద్దరు ఇంకా మా మరిది గారు అమ్మాయి పూజ, అలాగే ఒక రోజేమో మా నవ్య, అలాగే మా ఆడబడుసు సంధ్య, మా ఆడబడుసు కూతురు సంధ్య అలా ఉండేవారు. ఈ తర్వాత వీడియో రేపు పెడతానండి. ఉంటాను, బాయ్.